నింగినెలా ఉయ్యాలా నువ్వు నేనుగా. ఏంట్రా ఏమైంది? సూపర్ సెన్సేషనల్ ప్రెట్టి ఉమన్ గాడ్స్ మస్ట్ బి క్రేజీ. ప్రెట్టి ఉమెన్ ఏంటి, గాడ్స్ మస్ట్ బి క్రేజీ ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టలేదురా, నీ కోసం ఆ పిల్లని సెలెక్ట్ చేశాను. నువ్వు ఆ పిల్లను చూసావనుకో నీకు పడుతుందిరా పెళ్లి పిచ్చి. రెడీ? షాక్ అవటానికి సిద్ధంగా ఉండు బ్రదర్. నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నారా? సంథింగ్ రాంగ్ బ్రదర్. అబ్బో ఈ అతిలోక సుందరి ఏమైనట్టబ్బా ఇంతకీ? ఎవరా లోపల? కళాబంధువులకు కళాంజలి, కళా పోషకులకు కుసుమాంజలి. ఇంకా నయం హార్లిక్స్ హృదయాంజలి ఏం కాదు, బేకారి వెధవా. నమస్కారం సార్. ఏమిటి సార్ ఈ మధ్య కనిపించడం మానేశారు? కనిపించకుండా పోయింది మీర్రా. ఎక్కడ నా 6 నెలలది ఎక్కడ? క్షమించాలి, తమరికి అద్దె కట్టాలన్న ఆశతోటే అమెరికాలో నాసా ప్రోగ్రాం ఒప్పుకున్నాం. కానీ వీసా దొరక్క నాసా వెళ్ళలేకపోయాం. ఇదిగో ఈ నాసాలు నసకబుర్లు నాకు వద్దు. అసలు నేను ఎవరనుకుంటారా? రంగ మార్తాండ పౌరాణిక బ్రహ్మ రంగారావు గారి అబ్బాయిని. ఆయన పోయాక ఆయన డ్రెస్సులతో సహా ఈ గది మీకు అద్దెకిచ్చాను. కానీ మేమే అద్దె కట్టలేకపోయాం. నోరు వేయండి. ఎవడ్రా ఎవడు మా నాన్నగారి కిరీటం మీద కట్రాయి ఆరేసిన ఎవడు? నేను కాదు. నేను కాదు సార్. అదేంటంటే కిరీటం మీద దుమ్ముంటే దులుపుదామని కట్టారేసాం. ఏమిటి కట్రాయితో దులుపుదాం అనుకున్నావా? ఓరి నీచ మారీచపు వెధవా, అది మా నాన్నగారు నెత్తి మీద పెట్టుకున్న కిరీటం రా. ఏంటంటే ఏంటో రెచ్చిపోతున్నారు? ఏంటి రెచ్చిపోతున్నారు? అదేదో మీ నాన్నగారి తలకాయ మీద కట్టారు పెట్టినట్టు. నాకే ఎదురు సమాధానం చెప్తారా? ఇంత దాకా వచ్చాక మిమ్మల్ని క్షమించలేరే. తప్ప మీ సామాన్లు ఎక్కడ? అది ఖాళీ చేసి బయటికి పండుగ. ఏమిటి సార్ మా వాళ్ళ మీద ఒకటే మండిపడుతున్నారు? ఏమిటా? వారం రోజుల్లోగా కొంపది కడితే కట్టినట్టు, కట్టకపోతే కట్టనట్టు, అప్పుడు మిమ్మల్ని అందరినీ కట్టగట్టి మెడబట్టి బయటికి గెంటినట్టు. కొంపది కట్టలేని వాళ్ళు కళాశాలకు బయలుదేరారు. చూసావురా, శకుని వేషం వేయడానికి కూడా పనికిరాని వెధవ చేత నానా మాటలు పడవలసి వచ్చింది నీ వల్ల. నాదే ఉందిరా అంతా మిథ్య. ఏమిట్రా మిథ్య? నువ్వు నాటకానికి గరి హాజరు కాబట్టి మనకు అడ్వాన్స్ ఇచ్చిన కూడా తిరిగి తీసుకెళ్తున్నారు. ఐఎమ్ సారీ. ఈ రోజు నుంచి నా సిన్సియారిటీలో సుపీరియారిటీ మీరే చూస్తారు. ఏంట్రా నువ్వు చూసేది? ఈ రోజు నుంచి మన నాటక సమాజంలో శబ్దంతో కట్టు, గెట్ అవుట్. ఒరేయ్ కళాద్రోహులారా, నన్నే బర్తరఫ్ చేస్తారా? నన్ను అవమానించినందుకు మీకు స్టేజీలే దూరమై మైకులే భారమై మేకప్పులు లేక పేకప్పులు అవుతారు. ఇదే ఒక కళాకారుడి కామెడీ శాపం. బాబు ఏమైంది కోటయ్యా? గవర్నమెంట్ ఇచ్చిన బీడు భూములను బాగు చేసుకుని గుడిసెలు కట్టించుకున్నాం బాబు. ఎవడో కాంట్రాక్ట్ అంట మాకు ఏదో చోట మంచి స్థలాలు ఇప్పిస్తానని చెప్పి మా పాకలని పీకి ప్లాట్లు కట్టించుకున్నాడు బాబు. పైగా ఇదేమన్యాయమని అడిగితే మమ్మల్ని రౌడీల చేత కొట్టిస్తారంట బాబు. అంతే అంతే. ఎవడ్రా ఇక్కడ కాంట్రాక్టర్? పీడిత తాడిత వర్గానికి సమాధి కడతావా? పేదల పుట్టని ఖాళీ తట్టలు చేసి వాళ్ళ జీవితాలతో కబడ్డీ ఆడుకుంటావా? నీ ఒంట్లో ప్రవహిస్తున్నది రక్తమా కాపు సారానా? ఎవడు వీడు? లిఫ్ట్ దించు. పేదవాళ్ల పాకల్ని పడగొట్టించి వాళ్ళ గుండెలపై ఫ్లాట్స్ కడతావా? వాళ్ళకి వేరే స్థలాలు చూస్తారని చెప్పి ద్రోహం చేస్తావా? నీ అమానుషాన్ని అంతం చేయడానికేరా మేమిద్దరం తూర్పు దిక్కున వేగు చుక్కల్లా పుట్టుకొచ్చాం, ఎర్ర సింహాలమై దూచుకొచ్చాం. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జంటె నీయలో, ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జంటె నీయలో. ఏంటి బాబు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఎలుగెత్తి విప్లవ గీతం ఆలపిస్తే నాలో నేను మాట్లాడుకుంటున్నట్టు వినిపించిందా నీకు? జస్ట్ ఎ మినిట్. ఇప్పుడు చెప్పు. చెవిటి మిషను అంటే ఇంతవరకు చేసిన సింహగర్జన వీడికి వినిపించలేదా? అనుకుంటా. ఇంకా అనుకోవడం ఏంట్రా? వీడు పెద్ద సౌండ్ ఇంజనీరు. నీకు చెవిడారా? లేదు బాబు, మాట సరిగ్గా వినపడదు. చెవుడంటే అదే. పేదవాళ్ళ స్థలాల్లో ఫ్లాట్లు కట్టుకోవడానికి నీకు పర్మిషన్ ఎవడిచ్చాడు? ఆ మాట్లాడడానికి మీరెవరయ్యా? మేమా? శ్రామికుడి గుండెల్లో విప్లవ భావాలం, కూలివాడి రక్తంలో చైతన్య గీతాలం. ఏజెన్సీ ఏరియాకు వెళ్లి ఏ తీవ్రవాద గ్రూప్ అడిగినా మా పేర్లు టక్కున చెప్తారు. అలాగే, 1 మినిట్. యా. హలో, కోటిపల్లి రామసీతయ్య గ్రూప్ వాళ్ళు కానీ గజపతి గ్రూప్ వాళ్ళు కానీ ఉన్నారా? సర్లే, మన నారాయణమూర్తికో మన వందే మాత్రం శ్రీనివాస్కో ఫోన్ చేస్తారండి. ఇప్పుడు వాళ్ళంతా ఎందుకు సార్?
వాళ్ళ పేర్లు చెప్పి మీరు నన్ను బెదిరిస్తున్నారుగా అందుకు. జో కరేగా ఓ మరేగా, నీకు అసలే చెవుడు. వాళ్ళొచ్చి మందు పాత్ర పీల్చినా నీకు వినపడి చావదు. దమ్ముంటే మనలో మనం తేల్చుకుందాం. ఆ అమాయకులకు వేరే స్థలాలు ఇప్పిస్తానని చెప్పి ఎందుకు మోసం చేశావు? నా సోదర కార్మికులకు అన్యాయం జరిగితే ఉతికి పారేస్తాం. ఏంటి మీరు ఉతికేది? నా తుండు. మేము తుండ్లు హెంకర్చివ్లు ఉతికే వాళ్ళ కనబడుతున్నావా? ఏయ్ ఓయ్, నీకు ఇదే నా ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఆ పేదవాళ్ళకి 4 రోజులాగా నష్టపరిహారం అయినా కట్టాలి, లేదా కట్టిన ఈ ఫ్లాట్స్ అయినా పడగొట్టాలి. పాకలు వేసుకోవడానికి వాళ్ళకి ప్లేస్ చూపించకపోయావో నీకు ఈ లోకంలో ప్లేసే లేకుండా చేస్తాను. గుండాయిజంలో గ్రాడ్యుయేషన్ చేశాం, రౌడీయిజంలో ఎంసెట్ పరీక్షలు రాశాం. మాతో పెట్టుకోకు, మటాష్ అయిపోతావు. సురేష్ కమాన్, లెట్స్ గో. కమాన్. యా వేలాయుధం. అయ్యా, స్నానానికి వేడి నీళ్ళు పెట్టు. నాకు కూడా. స్నానం ఎదికి కన్నా ఏమిటా పిచ్చి ప్రశ్న? భోజనం చేయడానికి. భోజనం ఎందుకు నాయనా? రేపు మళ్ళీ స్నానం చేయడానికి బాబు. ఆహా, అయితే ఫుల్ మీల్స్ విత్ స్వీట్ ఆయన ఇస్తారు, తీసుకోండి. ఎవరు బాబు? రైట్ టర్నింగ్ ఇచ్చుకో బాబు. ఇచ్చాను. గుడ్ మార్నింగ్ అంకుల్. ఎక్కడికి వెళ్ళొస్తున్నారా మీరిద్దరు? అది ఓ పెద్ద ప్రాబ్లం డీల్ చేసేస్తున్నా నాన్న. పేదవాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఓ కాంట్రాక్టర్ అక్రమంగా ఫ్లాట్లు కట్టిస్తున్నాడు. అది పేదోళ్ళ గుడిసెలు పీకించి మీరిద్దరు అక్కడికి వెళ్ళి ఏం పీకారు? పిడికిళ్ళు పీకించి ముందుకు దూకాం. విప్లవ వీరులమై విజృంభించాం. నా వాయిస్ లోని రీసౌండ్ విని వాడు కనబడకుండా ఒకటే పరుగు, పరుగో పరుగు, పరుగో పరుగో పరుగు, పరుగో పరుగు. ఏనయ్యా పరుగో పరుగో అంటూ ఎక్కడికి వెళ్ళారతా? పీటీ ఉషా ఇంటికా? నో, మా దెబ్బకి ఇండియానే కాదు ఆసియా ఖండాన్ని వదిలిపెట్టి ఉంటాడు. లేకపోతే మా ముందరే రౌడీజం చేస్తారా రాస్కెల్. నువ్వు రా. పైగా వాడు చెవిటి వేద్దాం నాన్న. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే 2 చెవులు కోసి చేతులు పెడతామని వార్నింగ్ ఇచ్చి వచ్చాం. హాయ్. ఆపేసేవే చెప్పు బాబు. మీరు ఇక్కడ ఒరేయ్, ఆయన మీ నాన్నగారు చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. నిజంగానా? సారీ, బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా గ్రౌండ్ అదిరే పని చేశామే. జో కరేగా ఓ మరేగా. చిచ్చే, వయసు వరుస లేకుండా ఎవరితో పడితే వాళ్ళతో గొడవ పడ్డం, ఊళ్ళో నా పరువు ప్రతిష్టల మంట కలపడం, మిమ్మల్ని నరికి పోగులేసా పాపలేదు. ఆగరా, ఏదో కుర్రాలు కదా ఆవేశపడ్డాను. నేను వచ్చినా ఇంకా కుర్రాలే ఉంటా. అయినా ఇలా ఇది ఊటారుండా. ఇదిగో సురేష్ బాబు, జరిగింది ఏదో జరిగిపోయింది. ఎప్పటికైనా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోండి. సెంటిమెంటా? కాదు, పనిష్మెంట్. సరే పట్టుకోరా. కాళ్ళు అంటే మన సారవాడి కాళ్ళు కాదు కన్నా. ఏం పాపం, ఈయన మాత్రం కాళ్ళు కాదా? కాళ్ళు ఎవరైనా కాళ్లే. క్షమాపణ అడగడమే ముఖ్యం. మీరు క్షమాపణ అడగాల్సిందే నన్ను కాదు, వాడిని. సారీ అంకుల్, ఏదో చైల్డ్ సెంటిమెంట్ తో తప్పు చేశాం. ఫ్యామిలీ సెంటిమెంట్ తో మమ్మల్ని క్షమించండి. జస్ట్ మినిట్. ఇప్పుడు చెప్పండి బాబు. ఏమిటి మళ్ళీ మిషనా? క్షమాపణలు అడిగేటప్పుడు కూడా మిషన్ పెట్టుకోకపోతే ఎలా? మీరు ఇప్పటిదాకా నన్ను క్షమించమని అడిగారా? కాదు, భిక్షం అడిగా. పని కానీ అంటే పట్టుకోరా. చచ్చా లేవండయ్యా, ఈ మాత్రం ఏమిటాయి మీరు? థ్యాంక్స్ అంకుల్, మీకు హృదయం ఇచ్చిన ఆ భగవంతుడు చెవులు లేకుండా చేశాడు. గాడ్ ఈజ్ గ్రేట్. మీరు కాబట్టి సరిపోయింది అన్నయ్య గారు. అదే ఇంకెవరన్నా అయితే అదే వాడు అలా సమర్థించే ఇలా తయారు చేశారు. రోజు రోజుకి వాడి ఆవేశం హద్దు పెరిగిపోతాను. కోపడగరా, మీ వాడు ఆవేశపడు కానీ ముక్కుసూటి మనిషి చాలా మంచివాడు. అతను చూశాక నిజానికి నాకు మంచి అభిప్రాయం ఏర్పడింది. ఏమిటి? మా వాడు చూస్తే మంచి అభిప్రాయాలు కూడా ఏర్పడతాయన్నమాట. ఎందుకు ఏర్పడకూడదు? చెప్తాను కదా. ఏంట్రా గావుకాక? గురువు గారు, ఆ. నిద్రలో బిర్యానీ తినేట్టు కళ వచ్చింది. ఓహో, నిద్రలో బిర్యానీ తిన్నట్టు కలొచ్చిందా? ఇక్కడ మేము తిండి లేక నగనక మాడిపోతుంటే నువ్వు కల్లా బిర్యానీ తింటావా? ఏముంటుంది వాడి కడుపులో? ఎండిపోయిన పేగులు తప్ప. గురువు గారు, ఏది ఆవేలా సరే ఇవాళ మీరు ఓ ప్లేట్ భోజనం పెట్టించాలి, లేకపోతే చచ్చిపోతా. బాధపడకండిరా, కళాకారుడికి కళ ఒక రోగం, ఆకలి ఒక శాపం. నారు పోసినవాడు నీరు పోయక మానడు, మందు పోసినవాడు సోడా పోయక మానడు. స్వామి సర్వాంతర్యామి శ్రీరామచంద్ర, రామకోటి రాయటం పూర్తి చేసిన భక్తజనులకు ప్రత్యక్షంగా కనిపిస్తావని పురాణాలు ఘోషిస్తున్నాయి, వేదాలు శాసిస్తున్నాయి. రేపటితో నేను రామకోటి రాయటం పూర్తి అవుతుంది. తక్షణమే బొందుతో నన్ను స్వర్గానికి తీసుకువెళతావని నేను ఎదురు చూస్తూ ఉంటాను స్వామి. రామ 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 రామ.
ప్రభు, ఆకలితో అలమటించిపోతున్న మాకు అక్షయ పాత్రతో అవతరిస్తున్నావా స్వామి? భుక్తి కోసం మేమేం చేసినా మమ్మల్ని క్షమించు, ముందుకు నడిపించు.